Hello all, welcome back to our channel of Gain Edge Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the రిజల్ట్స్ అప్డేట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. లైక్ శాతవాహన యూనివర్సిటీ రిజల్ట్స్ కావచ్చు అండ్ జేఎన్టీహెచ్ రిజల్ట్స్ కావచ్చు. సో దేర్ ఆర్ ద సో మెనీ స్పెక్యులేషన్స్ ఆన్ ద రిజల్ట్స్ అండ్ అబౌట్ 2122 రిజల్ట్స్ కూడా. సో లెట్ మీ క్లారిటీ ఆన్ దిస్ వీడియో, క్లారిటీగా చెప్తాను అసలు యాక్చువల్లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ శాతవాహన యూజీ ఫస్ట్ ఇయర్స్ ఫస్ట్ సెమ్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమ్ రిజల్ట్స్ అనేది ఇంకా డిక్లేర్ కాలేదు. అండ్ అవి కూడా లేట్ అయినాయి అండ్ జేఎన్టీహెచ్ వాళ్ళవి కూడా లేట్ అయినాయి రిజల్ట్స్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎన్టీహెచ్లో ఫస్ట్ 1-1 అండ్ 1-2 ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. యాజ్ 1-2 అనేది కొంచెం లేట్ అయిపోయినాయి, లైక్ 20కి కంప్లీట్ అయిపోయింది కదా ఎగ్జామ్స్ అనేది. సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్, సో కొంచెం టైం పట్టింది ఫర్ రివాల్యుయేషన్ కానీ రిజల్ట్స్ డిక్లరేషన్ కానీ. సో ఏంటంటే కరెక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది, మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ కూడా మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఓన్లీ రిజల్ట్ డిక్లరేషన్ మాత్రమే మిగిలిపోయింది. అండ్ ఆ రిజల్ట్ డిక్లరేషన్ కూడా సో మ్యాక్సిమం ఈ వీక్ నుంచి ఎప్పుడైనా రావచ్చు. ఎనీ టైమ్ ద రిజల్ట్స్ విల్ బీ డిక్లేరింగ్ ఆఫ్ ఎనీ టైమ్. అండ్ మ్యాక్సిమం నేనేమనుకుంటున్నాను అంటే నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి అనుకుంటున్నాను. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే లైక్ 2122 ఆర్సీఆర్బీ రిజల్ట్స్ అనేది ఇంకా డిక్లేర్ కాలేదు అండ్ ఇట్ విల్ బీ టేకింగ్ సమ్ టైమ్. సో మ్యాక్సిమం 2122 ఆర్సీఆర్బీ రిజల్ట్స్ అనేది ఎప్పుడైనా సరే మీ రిజల్ట్స్ వచ్చినాక 30 to 40 డేస్ మధ్యలోపు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు ఆఫ్ ఆర్సీఆర్బీ రిజల్ట్స్. సో ఆర్సీఆర్బీకి కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఎప్పుడు డిక్లేర్ అవుతాయని. సో ఎనీ టైమ్ దేర్ విల్ బీ డిక్లేరింగ్ ఆఫ్ ఆర్సీఆర్బీ ఆఫ్ 2122. సో 2122 వచ్చినాక 22 లైక్ 1112 అనేది రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు అనుకుంటున్నాను. మేబీ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ ఎల్స్ 11 and 12 డిక్లేర్ చేసిన తర్వాతనే 21 చేస్తారు కావచ్చు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2122 ఆర్సీఆర్బీ రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే లైక్ సో ఆర్సీఆర్బీ రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతాయి అండ్ ఓన్లీ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి సర్వర్స్ అనేది యాక్టివ్గా ఉంటాయి. సో ఇవి అయిపోయాక రిజల్ట్స్ ఆ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి అండ్ సర్వర్స్ కొంచెం యాక్టివ్ చేయాలి కాబట్టి సో మేబీ కొంచెం టైం మిగులుతుంది కదా 1112కి ఓన్లీ. అండ్ రెగ్యులర్ వాళ్ళు ఉంటారు, సప్లీ వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఆ టైం మ్యాక్సిమం నేను ఏమనుకుంటానంటే ఈ వీక్లో 2122 ఆర్సీఆర్బీ రిజల్ట్స్ వస్తే నెక్స్ట్ వీక్ దే విల్ రిలీజ్ 1112 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఆఫ్ R16, R18 అండ్ R22 రెగ్యులేషన్స్. సో దిస్ ద అప్డేట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా రిగార్డింగ్ అప్డేట్స్ గురించి. సో అందుకే కొంచెం క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ మ్యాక్సిమం ఐమ్ థింకింగ్ దట్ 11 and 12 విల్ బీ డిక్లేర్డ్ నెక్స్ట్ వీక్. అండ్ 2122 ఆర్సీఆర్బీ రిజల్ట్స్ అయితే ఈ వీక్లో రావాలి. సో విల్ సీ. ఒకవేళ 2122 ఆర్సీ రిజల్ట్స్ అనేది నెక్స్ట్ వీక్ ఇస్తే వితిన్ ఒక 2-3 డేస్ ఒక 2-3-4 డేస్ గ్యాప్లో మీకైతే ఈ 11 and 12 రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ ఫర్ జేఎన్టీహెచ్ బీటెక్ రిజల్ట్స్ ఆఫ్ 11, 12 అండ్ 2122 ఆర్సీఆర్బీ రిజల్ట్స్. అండ్ 4-1 గురించి కూడా చాలా మంది అప్డేట్ అడుగుతున్నారు కదా. సో 4-1 కరెక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ సిబిటీ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సో మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ స్టెప్ వాల్యుయేషన్ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంది ఫ్రమ్ జేఎన్టీహెచ్ నుంచి. సో ఐ హోప్ ఈ రిజల్ట్స్ ఎంత ఫాస్ట్గా డిక్లేర్ అయితే ఆ రిజల్ట్స్ కూడా అంత ఫాస్ట్గా డిక్లేర్ అవుతాయి. అండ్ ఐఎమ్ థింకింగ్ దట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఈ 4-1 రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి అనుకుంటున్నాను. బికాస్ మనకి అంత టైం లేదు కాబట్టి ఐఎమ్ థింకింగ్ దట్ ఆర్ ఎల్స్ మార్చ్ లాస్ట్ వీక్లో అయినా రిలీజ్ చేయొచ్చు. సో ఇట్స్ ఇప్పుడు డిపెండ్స్ అపాన్ ద జేఎన్టీహెచ్ అండ్ బీ ఫార్మసీ వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి సో 4-1 మేబీ ఐఎమ్ థింకింగ్ దట్ 4-1 లైక్ మార్చ్ ఎండింగ్లో బీటెక్. So guys, I'm expecting the results of BTech of 4-1. It will be released on or before of March last week or April first week. సో బీటెక్ రిజల్ట్స్ అండ్ బీఫార్మసీ రిజల్ట్స్ ఒక వీక్ ముందు బీటెక్ వస్తే తర్వాత బీటెక్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ జేఎన్టీహెచ్ అది ఏ రిజల్ట్స్ అనేది ముందు డిక్లేర్ చేస్తారు అనేది. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే కరెక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి అండ్ మ్యాక్సిమం చాలామంది పాస్ అవుతున్నారు. సో డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ కరెక్షన్స్ ఆర్ వెరీ గుడ్ యాజ్ కంపేర్డ్ టు ద కోవిడ్ కంటే దాని తర్వాత నుంచి సో. అండ్ రిగార్డింగ్ ఫర్ యూజీ శాతవాహన రిజల్ట్స్ కూడా అప్డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా.
సో ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ అయితే ఇంకా డిక్లేర్ కాలేదు. సో డ్యూ టు ద సమ్ ఆఫ్ ద సర్వర్ ఇష్యూస్ అండ్ ఇట్ విల్ బీ డిక్లేరింగ్ విత్ ఇన్ ఫ్యూ డేస్. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా వచ్చింది. లైక్ విత్ ఇన్ ఫ్యూ డేస్లో మీకు అయితే రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి ఆఫ్టర్ హోలీ. సో ఐ హోప్ నెక్స్ట్ వీక్. సో దిస్ ఇస్ ద అప్డేట్ రిగార్డింగ్ ఫర్ శాతవాహన. అండ్ బీటెక్ మాత్రం మ్యాక్సిమం 2122 ఈ వీక్లో వస్తుంది. ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ లోపల వస్తే మీకైతే 11 and 12 ఒక 3-4 days గ్యాప్లో వస్తాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1112 ఎప్పుడైనా రావచ్చు. సో ఇంతకుముందు 2 ప్రాస్పెక్టివ్స్ చెప్పాను కదా, 2122 అండ్ 1112. సో ఐఎమ్ థింకింగ్ దట్ ఒకవేళ వీళ్ళు 11912 రెగ్యులర్ రిజల్ట్స్ ముందిస్తే మాత్రం ఈ వీక్లో ఎప్పుడైనా రావచ్చు. సో ఎట్ ఎనీ టైం ఎక్సెప్ట్ హోలీడే తప్ప హోలీ రోజు తప్ప మిగతా డేస్ అన్నీ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయొచ్చు ఆఫ్ ఎనీ టైం. అండ్ 2122 కూడా ఉన్నాయి కాబట్టి సో విల్ సీ దాట్. సో మీరు కూడా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, లైక్ 1112 రావాలి కానీ 2122 అని ఎందుకు అంటున్నాం అంటే, సో మ్యాక్సిమం రెగ్యులేషన్ ప్యాటర్న్ ద్వారా వాళ్ళైతే రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. సో మీకు 2122 ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ ఫస్ట్ డిక్లేర్ అయినాయి కాబట్టి ఆ 2122 ఆర్సీఆర్బీ రిజల్ట్స్ అయిన తర్వాతనే 11912 మ్యాక్సిమం అయితే డిక్లేర్ అవుతాయి. సో యాజ్ ఆఫ్ నౌ ఇన్ని ఇయర్స్ నుంచి కంపేర్ చేస్తున్నారు కాబట్టి సో మ్యాక్సిమం అవే వస్తాయి. అండ్ అవి ఒక 30 to 40 డేస్లో కరెక్షన్స్ అండ్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి సో మ్యాక్సిమం ఐమ్ థింకింగ్ దట్ ఈ వీక్లో 2122 ఆర్సీఆర్బీ రిజల్ట్స్ వస్తాయి అనుకుంటున్నాను. సో ఆ తర్వాతనే 19112 నెక్స్ట్ వీక్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్ ఆఫ్ JNTH అప్డేట్స్ ఆఫ్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఆఫ్ బీటెక్ అండ్ బీ ఫార్మసీ. And thank you for subscribing this channel and please subscribe. Thank you.